కడానా యానిమల్ ఫ్యాట్ ఉంది అని సిబిఎన్ గారు చెప్పిన రోజు నుంచి పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యే పబ్లిక్ కాదు, నార్మల్ పబ్లిక్ అసలు ఎట్లా రియాక్ట్ అవుతారు, దీనికి ఎలా రెస్పాండ్ అవుతారు, దాన్ని బట్టి మన ఆంధ్ర పీపుల్ నేచర్ ఏంటి యాజ్ అ సొసైటీ. మీ అందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న ఆంధ్ర వాళ్ళందరినీ ఎప్రిషియేట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే ఈ తిరుమల లడ్డు అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం మీద చేసిన ఈ రిమార్క్ అండ్ అలిగేషన్ ఏదైతే ఉందో అది అంత ఆషామాషిది కాదు ఫర్ ద ఎంటైర్ హిందూ ట్రెడిషన్ అండ్ హిందూ కల్చర్. ట్రెడిషనల్ పాలిటీషియన్స్, మూవీస్ లో ఉండే పాలిటీషియన్స్ అసలు ఏమాత్రం ఇన్వాల్వ్మెంట్ లేని ముస్లిమ్స్ ని తీసుకురావడం, ఇస్లాం ని తీసుకురావడం, అసలు హౌ ఆర్ దే కనెక్టెడ్ టు దిస్ ఇష్యూ, వాళ్ళని చూపించి మీరు రెస్పాండ్ అవరా? అసలు అవేమి కూడా ఈ రోజుల్లో చెల్లవు. వాళ్ళు రాక్ సాలిడ్ గా ఉన్నారు అనేది నా టేక్వే. ఎక్కడ బ్యాలెన్స్ కోల్పోకుండా, మెచ్యూరిటీ కోల్పోకుండా, ఫ్యాక్ట్స్ కోసం వెయిట్ చేస్తా, ఎవ్రీడే అబ్జర్వేషన్స్ చూస్తా, ఎవ్రీడే డెవలప్మెంట్స్ ఏం వస్తాయని అబ్జర్వ్ చేసుకుంటా ఎవ్వరూ ఎక్కడా గుడ్డలు దించుకోవాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ అండ్ ద వే దే రియాక్టెడ్ అండ్ రెస్పాండెడ్ టు దిస్ ఎంటైర్ టీటీడీ లడ్డు కాంట్రవర్సీ.